అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పటికే చాలా టైం ఇచ్చారు. ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బాడీలో డిసీజ్ కానీ డిఫాల్ట్ కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంది ప్రతి ఒక్కరిలో. బట్ చాలా మందిలో ఏంటంటే అంతకుముందు పాత రోజుల కాలంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఫేస్లో కానీ బాడీలో కానీ తెలిసిపోయేది. బట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి అన్ని కప్పెట్టేస్తున్నారు. అంటే కప్పెట్టేస్తున్నారు మీన్స్ అంటే తెలియట్లేదు, ఇప్పుడు నాలో ఏం ప్రాబ్లం ఉందో తెలియట్లేదు, మీలో ఏం ప్రాబ్లం ఉంది సైన్స్ అని. బట్ అది ఎలా అంటారు? మేము చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేది అసలు ఆ కాన్సెప్టే లేదు. మేము ఎంబీబీఎస్లో అప్పుడు కూడా మాకు అసలు వాస్కులర్లో ఇన్ని జబ్బులు ఉంటే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలియదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఇష్యూస్. చిన్నప్పుడు సైకిల్ తొక్కునేవాళ్ళం, ఎక్కడెక్కడ తినేవాళ్ళం, గోలికలు ఆడుకునేవాళ్ళం, దెబ్బలు తగ్గుతుంటే అవంతరం అవే మానిపోతూ ఉండేవి. ఎంత ఆలోచన జబ్బుల గురించి మహా అయితే హార్ట్ అటాక్లు లేకపోతే స్ట్రోకులు, పారాలసిస్ ఇవే చూసేవాళ్ళం తప్ప ఇప్పుడు అసలు వైటమిన్ డి డెఫిషియన్సీ నేను ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చదువుకోవాలా, వైటమిన్ B12 కానీ ఇవన్నీ కొత్తగా వచ్చిన జబ్బులు, ఇవన్నీ మనం కోరి తెచ్చుకొచ్చుని దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, చక్కగా సన్కి ఎక్స్పోజ్ అవటం, మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండటం, ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే హైట్కి తగ్గ బరువు ఉండటం, ఒబిసిటీ అనేది లేకపోవటం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి. అప్పుడు చిన్నప్పుడు ఏముంటే తినేసేవాళ్ళం. ఇప్పుడు స్పెషల్గా చీజ్, బర్గర్స్, ఇవి అవి పిజ్జాస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఒబిసిటీ చిన్నప్పుడే సైట్లు వచ్చేటాలు. నాకు ఎంబీబీఎస్ వచ్చినప్పుడు సైట్ వచ్చినప్పుడు దానికి నేను అయ్యో నాకు ఇప్పుడు వచ్చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకి కూడా స్పెక్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ బికాస్ ఆఫ్ కారణాలు చాలా ఉన్నాయి. ఉన్నదంటే మన దాంట్లో మనం ఎంతవరకు నివారించగలమో అది మనం నిర్ణయించుకుని దాన్ని ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది అదే సార్, కోవిడ్ తర్వాత మీరు చెప్పినట్లే చాలా మంది తక్కువ సంపాదించిన మంచి హెల్దీ లైఫ్ కి అలవాటు పడిపోతున్నారు, మెల్లిమెల్లిగా టర్న్ అవుతున్నారు. ఎక్సర్సైజ్, జిమ్ బిజినెస్ కూడా బాగా నడుస్తుంది చాలా మందికి ఆఫ్టర్ కోవిడ్. బ్యూటీ మీద, కాస్మెటిక్స్ మీద ఇప్పుడు వచ్చిన అవేర్నెస్ ఇంత ముందు ఉండేది కాదు. అవును సార్, ఇప్పుడు అందరికి తెలుస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా మంచి టాపిక్స్ తో చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ అలాగే వ్యూవర్స్ కూడా చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.